దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క దినమున మీరు మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనాన్ని ఈరోజు మన ధ్యానం కొరకు మనం ధ్యానిస్తాం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకొనివాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకొనవలెను. ఈ యొక్క మాటను మనం ఈరోజు కొంచెం ధ్యానిద్దాం. దేని బిడ్డారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి అని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్క కుటుంబము దీవించబడాలి, ప్రతి ఒక్కరి చేతి పని ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరి ఉద్యోగములు, వ్యాపారములు, వారికి ఉన్న సమస్తమును ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలు ఆశీర్వదించబడాలి, గొప్ప స్థితికి రావాలి, ఉన్నత స్థాయికి రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో చూడటం దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే ఇశ్రాయేలును దీవించబడుట దేవునికి ఇష్టముగా ఉన్నదని మనము సంఖ్యాకాండము 24 అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అంటే మా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దీవెనకరంగా ఉండడం అది చూసి దేవుడు సంతోషపడుతున్నాడు. కాబట్టి దేవుడికి మనం దీవెనకరంగా ఉండడం చాలా ఇష్టం. అయితే ఆశీర్వదించబడాలని కోరుకునేవాడు ఏం కోరుకోవాలంటే, నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి. నన్ను నా దేవుడే ఆశీర్వదించాలి. నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు, నా కొరకు రక్తం కార్చిన దేవుడు, నా కొరకు సిలువలో బలి అయినటువంటి ఆ దేవుడు, నా కొరకు నా రక్షణ కొరకు తన సర్వస్వాన్ని దారపోసినటువంటి దేవుడు, నన్ను ఇంతగా హెచ్చించిన దేవుడే నన్ను ఆశీర్వదించాలి. కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనుషులు నమ్మదగిన వారు కాకపోవచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితులు నమ్మదగినవిగా కాకపోవచ్చు, కానీ ఈ లోకంలో ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారంటే మనం ఆరాధించే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. కాబట్టి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు నన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. చూడండి, బైబిల్లో ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే ఆశీర్వదించబడుతున్నారు. చాలామంది అడ్డదారులలో ఆశీర్వదించబడుతున్నారు, అబద్ధాలు ఆడి ఆశీర్వదించబడుతున్నారు, మోసాలు చేసి ఆశీర్వదించబడుతున్నారు. చాలామంది ఇంకా చెప్పాలంటే కన్నా ఒక కుట్రలతో చాలామంది కూడా ఆశీర్వదించబడుతున్నారు. అన్ని ఆశీర్వాదాలు అనుకోవద్దు. ఆశీర్వాదాలు చాలా రకాలుగా ఉన్నాయి. మనుషులు ఆశీర్వదిస్తారు. అందుకే పెద్దలు అంటారు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుపోండి అని కాళ్ళ మీద పడమంటారు. లేదా ఇంకొక రకమైన ఆశీర్వాదం ఏంటంటే సాతాను ఆశీర్వదిస్తుంది. ఇదేంటండి, సాతాను ఎలాగ ఆశీర్వదిస్తుంది అంటే, యేసు ప్రభునే ఒక ఉన్నతమైన కొండకు తీసుకెళ్ళి లోక మహిమలన్నీ చూపించిందంట. అంటే దాని అర్థం ఏంటి, ఆ సాతాను యేసు ప్రభునే అంటే లోక మహిమలన్నీ చూపించిందంటే, నువ్వు ఒక్కసారి నమస్కారం చేయి, ఇవన్నీ నీకే ఇచ్చేస్తున్నాను. మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒక్కసారి అలా చూపించింది. ఓసే ఒకవేళ మనకు అన్నీ చూపించి, ఒకవేళ ఒక టౌన్, ఒక సిటీలోకి తీసుకెళ్ళి ఈ సిటీ అంతా నీ పేరు మీద రాసేస్తాను, ఈ సిటీలో ఉన్న బిల్డింగ్లన్నీ నీ పేరు మీద ఉంటాయన్న ఎవరైనా చెప్పేస్తే ఈజీగా మనము ఏంటంటే, ఓ మంచిదే కదా, ఇంత పెద్ద స్థలం, ఇంత పెద్ద ఊరు నా పేరు మీద ఉందంటే, ఎవరికైనా ఒక సొంతంగా ఒక ఇల్లు స్థలం ఇస్తేనే చాలా ఘనంగా ఇదవుతారు. ఈరోజు చాలామందికి ఏంటంటే ఓకే, అలాగా ఆశించడంలో తప్పేం కాదు, కానీ అయితే దేని బిడ్డారా, అది ఎవరి ద్వారా వస్తుంది? పలానా పాపం చేయి, నేను నీకు ఇది గిఫ్ట్ ఇస్తా, పలానా అబద్ధాలాడు, నేను మీకు ఇది చేస్తానంటే అలాగ వచ్చే ఆశీర్వాదాలు మనకొద్దు. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడే నా కుటుంబాన్ని పోషించాలి, దేవుడే నా కుటుంబాన్ని దీవించాలి. అది కొంచెమైనా సరే, ఎందుకంటే దేవుడు వాక్యంలో ఉంది, నీతిమంతునికి కలుగు కొంచెమైనను అది ఏమవుతుందంటే అది గొప్ప మేలుగా మార్చబడుతుంది, అది ఆశీర్వాదకరంగా మార్చింది. కాబట్టి దేని బిడ్డలారా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే నీతితో కూడా కొంచెము మేలన్న.
కాబట్టి ఈరోజు చాలామంది నాకు ఎక్కువ సంపాదించాలి, నేను ఎక్కువగా నా దగ్గర ఉండాలని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, న్యాయంగా నువ్వు ఎక్కువ సంపాదిస్తే అదే పెద్ద విషయం ఏం కాదు, కానీ అది అన్యాయంగా మోసాలు చేసి మనం ఎక్కువగా సంపాదించాలనుకొని తర్వాత దానికి కూడా దేవుడే నన్ను దీవించాడు అనే పేరు పెట్టడం మాత్రం ఇది చాలా మరి అది దేవుడు దాన్ని చూసి ఎంతో బాధపడుతుంటాడు. కాబట్టి యెషయా గ్రంథం 65:16 వచనం ప్రకారంగా దేశంలో తనకు ఆశీర్వాదం కావాలనుకున్న వాడు ఏం చేయాలి తెలుసా? నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నమ్మదగిన దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషించాలి, నేను ఏ మోసాలు చేయను, నేను ఏ అబద్ధాలు ఆడను, ఏ రకమైనటువంటి లంచాలు తీసుకోను, ఏ రకమైనటువంటి దేవునికి అయిష్టంగా నేను ఏమాత్రమే కానీ నా కుటుంబంలో దీవించబడను. నా కుటుంబం దీవించబడాలంటే నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి, భూమి ఆకాశము కలగజేసిన యెహోవా వలనే నాకు సహాయం కలగాలన్నాడు. సో ఈరోజు నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోండి, దేవుడే మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రతి పరిస్థితులను దేవుడు తలకిందులుగా చేసి దేవుడు మన శాపములను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన దరిద్రతను దేవుడు కొట్టివేసి మనల్ని దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో, అయ్యో నాకు అధికారుల సహాయం నాకు ఇవ్వలేదే, నాకు పలానా వారు, నాకు కొంతమంది చిన్నపిల్లలు మా తల్లిదండ్రులు నాకు ఏమి ఇవ్వలేదే అని ఏడుస్తుంటారు. కొంతమంది పెద్దలు ఏం చేస్తుంటారంటే మా పిల్లలు బాగా సంపాదిస్తున్నారు మాకేం పెట్టలేదని ఆలోచిస్తుంటారు. దేని బిడ్డలారా, మాకు ఎవరో ఏదో చేయాలని, ఎవరో సహాయం చేయాలని, నాయకులు ఏదో సహాయం చేయాలని, ప్రభుత్వాలు ఏదో సహాయం చేయాలని కాదు, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకోండి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనల్ని ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెబుతున్నాను, ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకోండి. బైబిల్లో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అబ్రహామును చూస్తే గన ఆదికాండం 14:19 మీరు చూసినట్లయితే గన ఆదికాండం 14:19 అక్కడ మెల్కీసెదెక్ అనేటువంటి రాజు యాజకుడు అబ్రహాముకు ఒక సలహా ఇస్తాడు. ఏంటి తెలుసా? అప్పటికే అబ్రహాం యుద్ధం చేసి సొదొమ రాజులతో పోరాడి లోతు సమస్యలో ఉన్నాడని చెప్పేసి ఆ సొదొమ రాజుల పక్షాన మరి ఇతర శత్రువులతో పోరాడి తన యొక్క ఇంటిలో ఉన్న యోధులందరినీ తీసుకొని వస్తాడు. అంతా యుద్ధం చేసిన తర్వాత అక్కడ మెల్కీసెదెక్ రాజు అక్కడ కనబడినప్పుడు, యాజకుడు కనబడినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాముకి మొట్టమొదటిగా రొట్టె ద్రాక్షరసం ఇస్తాడు. అప్పుడు అబ్రహాము ఏం చేస్తాడు? అప్పుడు ఇస్తూ ఏమంటాడంటే, అబ్రహామా, సర్వోన్నతమైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడుదుగాక అంటాడు. అంటే ఇంతవరకు ఎవరు ఆశీర్వదించారు అబ్రహాముని అంటే, ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచిన తర్వాత కొద్ది కాలం బాగున్నాడు. తర్వాత కొద్ది కాలం అయ్యేసరికి తాను ఉన్నటువంటి ఆ కానాన్లో కరువు వచ్చిందని చెప్పేసి అక్కడ ఏం చేశాడంటే కన్నా ఆ కరువులో మరి ఏం చేయాలో అర్థం కాక ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో అక్కడున్న ఫరో మరి తన భార్య అయినటువంటి షారాను మీద మనసు పడి ఆమెని ఒక రాజభవనంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు ఆమెను బట్టి ఆ యొక్క దేశంలో ఆ యొక్క రాజభవనం అంతట్లో కూడా ఒక మహావేదనలు పుట్టిస్తాడు. అయితే ఆ తర్వాత ఫరోకు అర్థమైపోతుంది, అయ్యో ఇది అబ్రహాము చెల్లెలు కాదు, అబ్రహాము భార్య అని చెప్పి వచ్చి ఆయన భార్యను అప్పగించి, అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ముందే నాకు చెప్పింటే బాగుండేది కదా అని చెప్పేసి వెళ్తా ఆ ఫరో ఏం చేస్తాడు సార్, అబ్రహాంకి కొన్ని బహుమతులు ఇస్తాడు. అందులో కొన్ని గాడిదలు, కొన్ని గొర్రెలు, కొన్ని ఇంకా అదేంటి ఆ మేకలను, తర్వాత దాసీలను కూడా ఇచ్చేసి పంపిస్తాడు. అప్పుడు అబ్రహాంకి ప్రాపర్టీస్ కొంచెం పెరుగుతాయి అన్నమాట. అది ఎలా పెరుగుతుందంటే తనతో పాటు ఉన్న లోతుకు ఇద్దరికి సరిసమానంగా పంచుకునేసరికి అక్కడ ప్రాపర్టీస్ బాగా పెరిగిపోయి అప్పుడు అబ్రహాము పనివారికి లోతు పనివారికి ఇద్దరికి గొడవలు జరిగిపోతుంది. అప్పుడు లోతు ఏం చేస్తాడంటే అబ్రహాముని విడిచిపెట్టి మరి సొదొమకి వెళ్ళిపోతాడు. అంటే ఈ గొడవకు కారణం ఏంటి అంటే, ఒకవేళ బాగా గమనించండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించింటే గొడవలు వచ్చేటి కాదు, వేరుబంధాలు వచ్చేటి కాదు. అక్కడ ఫరో ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. ఫరో అంటే అబ్రహాం యొక్క దృష్టి ఏంటంటే, ఎవరో ఒకరి ద్వారా నాకేదో కొంచెం బహుమతి వచ్చేసింది, నాకు పశువులు వచ్చేసాయి, గొర్రెలు వచ్చేసాయి, గాడిదలు వచ్చేసాయి, ఎద్దులు వచ్చేసాయి, నాకు కావాల్సినవన్నీ ఏదో నాకు కొంచెం ప్రాపర్టీ ఈరోజు నాకు ఉందంటే చెప్పుకోవడానికి నాకు కొంచెం ఒక మంచి
స్థాయిలో ఉన్నానని అనుకోవడానికి బాగున్నాడు, కానీ అది దేవుని ద్వారా రాకోకుండా అతనికి ఏం జరిగిందంటే సొంత ఇంట్లోనే గొడవలు వచ్చేసాయి. ఇప్పుడు సొదొమోకి లోతు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత చూస్తే లోతు ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసుకొని మరలా యోధులందరినీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పనివారందరినీ తీసుకొచ్చి యుద్ధం చేస్తాడు. అయితే దేని బిడ్డరా, అక్కడ మెల్కీసెదెకు రాజు అంటున్నాడు, నీవు ఇంతవరకు ఎవరో ఆశీర్వదిస్తే ఇన్ని తిప్పలు పడుతున్నావు, నీవు దేవుడు నేను ఆశీర్వదించాలని కోరుకో అంటాడు. వెంటనే ఆ మాట అబ్రహాంకి చాలా లోతుగా కూర్చుకొని వెంటనే ఒక టెస్ట్, అప్పటికప్పటికి ఒక టెస్ట్ దేవుడు చూస్తాడు. చూడండి, మనం ఏదైనా ఒక తీర్మానం తీసుకున్నామంటే దానికి వెంటనే పరీక్ష దేవుడు పెడతాడు. ఆ తీర్మానం గట్టిగా తీసుకున్నావా లేకుంటే మళ్ళా వెంటనే దానిని మర్చిపోతున్నావా అని. చూడండి, వెంటనే 5 మంది సొదొమ రాజులు ఏం చేస్తారంటే అబ్రహాంకి తమ 5 మంది రాజులు బహుమతులు తీసుకొచ్చి వారి ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి, ఇదిగోండి మీరు తీసుకోండి అబ్రహామా, ఇదిగో మీరు మా కోసం చాలా కష్టపడ్డారు, మా ప్రజలు మాకు పంపించిన, అంతేగాని మాకు ఈ ఆస్తి వద్దు, మాకు ఇదేం వద్దు, మీరు తీసుకోండి అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, రేపు పొద్దున అబ్రహామును మేము ధనవంతుడిగా చేసామని మీరు చెప్పుకోకుండా కుండునట్లు మీ నూలిపోగానే నాకు అవసరం లేదు, నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. అంటే అబ్రహాంకి ఒక స్ట్రాంగ్, అప్పటి నుంచి మెల్కీసెదెకు రాజు ఒక మాట అనేసరికి ఆయనకు లోపల ఏంటి తెలుసా, ఒక ఫీలింగ్, ఎవరో ఇచ్చిన దానికోసం నేను ఆశపడుతున్నాను, కానీ నా దేవుడు నాకు ఇవ్వాలి కదా, పిలిచినవాడు నా దేవుడు కదా, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, కానీ అనవసరంగా వాటి కోసం వీటి కోసం నేను పరిగెత్తాను. సరే ప్రభువా, నేను ఇక్కడి నుంచి మీరే నన్ను ఆశీర్వదించాలని మరి అక్కడ తీర్మానం తీసుకుంటాడు. అందుకే ఆ తీర్మానం తీసుకున్నాడు కాబట్టి 5 మంది రాజులు అతనికి బహుమానాలు ఇచ్చిన వద్దంటాడు. ఇదే గన ముందే ఫరో ఇచ్చేటప్పుడు వద్దనింటే గన బహుశా ఎన్ని సమస్యలు వచ్చేవి కాదేమో. ఫరో ఇచ్చినప్పుడు మాత్రం తీసుకున్నాడు. అయితే దాని ద్వారా వచ్చిన సమస్య ఆ తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చిందని చెప్పేసి ఆ పొరపాటు ఇంకోసారి చేయకోకుండా ఈసారి దేవుడికి అవకాశం ఇచ్చా. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఇంకా నాకు ఎవరు ఏ అవసరం వద్దనుకున్నాడు. అయితే వెంటనే మీరు గమనించండి, ఆదికాండం 14వ అధ్యాయంలో ఇదంతా జరిగితే 15వ అధ్యాయం మొదటి వచనంలోనే అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఏమంటాడంటే, అబ్రహామా, నేను నీకు కేడమునై ఉన్నాను, నువ్వు భయపడకు, నీ బహుమానము అత్యధికమగును అని అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా, నేను ఆశీర్వదించాలని నీ దగ్గరకు వచ్చిన 5 మంది రాజులు ఇచ్చేటువంటి ఆఫర్స్ వద్దన్నావే. ఏమంటే రాజులు సాధారణంగా ఇస్తారా? రాజులు బహుమతి అంటే అది సాధారణంగా ఉంటుందా? అది ఎంత గొప్ప విలువైన బహుమానాలు ఉంటాయి రాజులు ఇస్తున్నారంటే కదా. ఎవరికైనా ఒక ఉన్నతమైన అధికారి వచ్చి మీకు నేను పలానా కొంచెం ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నానంటే, అబ్బో అంత పెద్ద స్థాయిలో ఉన్నవాడు మనకి ఏదైనా ఆఫరింగ్ ఇవ్వాలంటే కన్నా లోపల మనసులో ఏంటేంటో ఊహలు వచ్చేస్తాయి. అంటే ఎంత ఇస్తారో ఏంటో అని. అలాంటిది ఒక అధికారి ఇవ్వాలనుకున్న దానికన్నా ఊహలంటే మరి రాజులు 5 మంది రాజులు కలిపి బహుమానం ఇస్తున్నారంటే అది ఇంకా ఎంత గొప్ప బహుమానం ఉంటుంది. కానీ అబ్రహాం దాన్ని రిజెక్ట్ చేశాడు. వద్దు ప్రభువా, నాకు వద్దు, ఎందుకంటే నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. రేపొద్దున మీరు చెప్పుకోకూడదు ఈరోజు అబ్రహాము బాగుపడ్డాడంటే కారణం ఏంటంటే మేము అతని ధనవంతుని చేసాము, మేము అక్కడికి ఒకప్పుడు సహాయం చేసామని మీరు చెప్పుకోకూడదు. నేను చెప్పుకోవాలంటే నా దేవుడే నాకు సహాయం చేయాలి. అందుకే మీరు ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అబ్రహామునంట దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాను. అదే 24వ అధ్యాయము ఏదంటే అబ్రహాము గొప్ప తన యొక్క దాసుడైనటువంటి ఏలియాజరు మరి ఇస్సాకు కోసమని వివాహం చేసుకోవడానికి ఇస్సాకు కోసం రెబెకాని తీసుకొని వచ్చే టైంలో ఆ రెబెకా వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నాడు, నా యొక్క యజమానుని గొప్పగా ఆశీర్వదించెను. అబ్రహాముని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అంటే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు అతని సాక్ష్యం ఏంటంటే అబ్రహాంది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నేను దీవించబడ్డానంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు మనము అది చెప్పుకోవాలి, నమ్మదగిన దేవుడే నన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే దేవుడు ఆశీర్వాదం అని చెప్పేసి లోకంలో అడ్డదారులన్నీ తొక్కి ఏదో ఇంటికి ఏదో సంపాదించుకున్నంత మాత్రాన అది దేవుని ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. దయచేసి అలా కాదు దేని బిడ్డారా. నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నువ్వు కొంచెం సంపాదించినా అది దేవుని ఆశీర్వాదం. సో ఎవరో వచ్చి నీకు నేను ఆ రోజు నీకు అలా చేశాను కదా అని చెప్పించుకునే బదులు కంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పడంలో ఎంత గర్వకరంగా ఉంటుంది, ఎంత మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని నామానికి ఎంత మహిమకరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది అలా చేయట్లేదు. చాలామంది రహస్యముగా
మరి పైకి నీతిమంతులుగా కనబడుతూ పైకి ఏదో బాగా కనపడుతున్న లోపల మాత్రం ఎటు పడితే అటు అడ్డదారులలో తొక్కి సంపాదిస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకోండి. బైబిల్లో మనం చూసినట్లయితే అలాంటి ప్రార్థనలు చేసిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడే ఆశీర్వాదం ద్వారానే అతను మరలా గొప్ప చేయబడ్డాడు. తర్వాత ఆదికాండము 32వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కనుక 26వ వచనంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. అప్పటికే యాకోబుకి అన్నీ ఉన్నాయి. యాకోబుకి దేవుడు అప్పటికే మామగారి దగ్గర దాదాపు 20 సంవత్సరాలు ఉండి మరి అంతో ఇంతో కొంచెం అక్కడ సంపాదించుకొని గొర్రెలు మేకలు అన్నీ ఒంటెలు తర్వాత దాసీలను పిల్లలు అన్నిటి సంపాదించుకొని వస్తున్నాడు. కాకపోతే మరి ఏంటి తెలుసా, తన అన్న అతని మీద పగబడ్డాడు. 20 ఏళ్ళ నుంచి తన అన్న ఏశావు అతని మీద పగబట్టి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు యాకోబు వస్తాడా అని అనుకున్నాడు. అయితే ఆ రాత్రి ఈ విషయము యాకోబుకి తెలిసేసరికి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఏంటి ఆశీర్వాదం అంటే, దేని బిడ్డారా, యాకోబు దగ్గర డబ్బు లేక కాదు, యాకోబు దగ్గర మరి భార్య పిల్లలు లేకనో ఆస్తులు లేకనో కాదు, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి మరణ భయం ఉంది లోపల. నేను రేపు చచ్చిపోతాననే భయం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మరణ భయం లేకుండా జీవించడమే అదే నిజమైన ఆశీర్వాదం. మరి ఈరోజు ఇలాంటి ఆశీర్వాదం ఎవరు ఇస్తారంటే నమ్మదగిన దేవుడే ఇస్తాడు. ఏంటి మరణ భయం? ఈరోజు చాలామందికి యేసుక్రీస్తును నమ్మలేదనుకోండి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. దేవుళ్ళరా, మనిషి పుట్టిన తర్వాత మరణించక తప్పదు. అయితే మరణించిన తర్వాత 2 మరణాలు. ఒక మరణమేమో మొదటి పునరుద్ధానం, అనగా శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది. అయితే ఇంకొకటి శరీరమును ఆత్మ కూడా మరణిస్తుంది. ఎప్పుడంటే అది నిత్య నరకాగ్నిలో వెళ్ళినప్పుడు. నువ్వు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. దేని బిడ్డారా, యేసు కూడా మార్గం, యేసు కూడా సత్యం అని లేదు, యేసు కూడా జీవం అని లేదు. అంటే కూడా అంటే దాని అర్థం ఏంటి, ఈయనతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారని. అలా కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు ప్రభు ద్వారా తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. అందుకోసం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఆయన ద్వారా మాత్రమే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలము. ఆయన ద్వారా కాకుండా వేరే ఏ నామము ద్వారా మనము రక్షణ పొందలేము. కాబట్టి ఈ ఒక్క కారణం మీద మనము యేసయ్యను రూఢిగా విశ్వసించాలి, రూఢిగా నమ్మాలి. ఈ యొక్క విశ్వాసమే మనల్ని మరణ భయం నుంచి తప్పిస్తుంది. మరణ భయం అంటే ఏంటంటే నరకం నుంచి తప్పించ, రేపొద్దున చచ్చిపోతానే అనే భయం. యాకోబుకి ప్రార్థన చేస్తున్నాను, నాకు రేపొద్దున మరణ భయం ఉందే, నేను చావబోతున్నాను ప్రభా, నన్ను ఆశీర్వదించండి. అంటే ఏంటి తెలుసా, నన్ను కాపాడండి, నా మరణ భయ పరిస్థితుల నుంచి నన్ను కాపాడండి. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మరణ భయ పరిస్థితుల నుంచి, ఆందోళన పరిస్థితుల నుండి, రేపొద్దున ఎవరో మనల్ని మన మీదకి వచ్చేస్తున్నారు, రేపు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది, అన్నీ ఉన్నాయి. కానీ యాకోబుకి ఏంటంటే కోపదల లేదు, ఒక నిరీక్షణ లేదు, ఆనందం లేదు. ఈరోజు చాలామంది కుటుంబాలలో డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేదు. రేపు ఏమవుతుందో అనే భయం, రేపు ఏమవుతుందో అనే దిగులు. మరి ఇటువంటి సమయంలో యాకోబు పరిస్థితి ఎవరికందంటే కన్నా, యాకోబు ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించండి. అంటే ఏంటి తెలుసా, దేవుని ఆశీర్వాదమే కాపుదల, దేవుని ఆశీర్వాదమే నెమ్మది, దేవుని యొక్క ఆశీర్వాదం సమాధానం. మీరు కీర్తన 29వ అధ్యాయం 11వ వచనం చదివితే కన్నా, యెహోవా ఆశీర్వాదము, దేవుడు తన ప్రజలంట సమాధానం కలగజేసి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు సమాధానం కలగజేసి ఆశీర్వదిస్తాడు. ఈరోజు యాకోబు ప్రార్థన చేశాడు, ప్రభా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నన్ను దీవించాలని ప్రార్థన చేశాడు. అలా చేసినప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే ఏం జరిగిందంటే, ఏశావు యాకోబును చూసి ఇద్దరు అప్పటి మీద 20 ఏళ్ళ పగండి వెంటనే మర్చిపోయి ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకుంటారు. అది దేవుని ఆశీర్వాదం. ఒక వ్యక్తి సమాధానకరంగా ఉండడమే దేవుని ఆశీర్వాదం. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించని కోరుకుంటే ఆ వ్యక్తికి ఎవరైతే పగబెట్టుకొని ఉన్నారో ఆ వ్యక్తి నుంచి దేవుడు విడిపిస్తాడు, దేవుడు సమాధానపరుస్తాడు. సమాధానమే దేవుడి యొక్క ఆశీర్వాదం. ఈరోజు ఎంతోమంది సమాధానం లేకోకుండా తిరుగుతున్నారు. పేరుకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. కొంతమంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారికి నిద్ర రాక, నిద్ర పట్టక చాలామంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొనుక్కొని ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు
అది వేసుకొని నిద్రపోతున్నారు. ఎందుకంటే నిద్ర పట్టక, ఎందుకంటే సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆ బాధ ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు దేవుని సమాధానంగా, ఐక్యంగా, సంతోషంగా వారు ఉండగలుగుతారు. చూడండి, యాకోబు అలా ప్రార్థన చేశాడు, అబ్రహామును అలా ప్రార్థన చేశాడు, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును అలా ఆశీర్వదించాడు, యాకోబు కూడా అలాగే అడిగాడు, దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుని బిడ్డలారా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏం తెలుసా? దయచేసి నీ ఆశీర్వాదము నొందియే నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడను గాక. యెహోవా దయచేసి నీ ఆశీర్వాదం నొందియే నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడను గాక. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఆశీర్వాదమే నా కుటుంబంలో పరిపాలించాలి. అప్పటికి ఏంటి, దావీదు గొర్రెల కాపరిగా నుండి దేవుడు అతను గొప్ప స్థాయికి హెచ్చించాడు. ఒకవేళ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా, దిక్కుముక్కు లేదు నైనా నాకు అని అంటే బాగానే ఉండేది. కానీ ఒక ఉన్నత స్థాయికి వచ్చేసాడు, మహారాజు అయిపోయాడు. ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చాడు. ఇప్పుడేం ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఏ స్థాయికి వచ్చినా నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఆశీర్వాదము నా కుటుంబానికి అవసరం. ఏంటి తెలుసా? అక్కడ మీరు బాగా ఆ యొక్క వచనాన్ని మీరు 2 సమూయేలు 7:29 కనబడితే అక్కడ చూస్తే కానీ ఏమంటాడంటే, నీ సన్నిధి నిత్యము కనబడినట్లు, నీ సన్నిధిని నిత్యము నా కుటుంబము కనబడినట్లు దాన్ని ఆశీర్వదించుము. అంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిని కనబడటం. ఈరోజు చాలామంది ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, డబ్బు పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతున్నాయి, క్యాడర్లు పెరుగుతున్నాయి, చాలా వాహనాలు కొంటున్నారు, ఇల్లులు కొంటున్నారు. కానీ అసలైనటువంటిది ఏంటంటే, ఎంత సంపాదిస్తున్నారో అంత దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత బిజినెస్ పెరుగుతుందో అంత దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత వ్యాపారం పెరుగుతుందో అంత దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత చెప్పాలంటే ఎంత ప్రమోషన్స్ పెరుగుతున్నాయో అంత దేవునికి దూరం అయిపోతున్నారు. అది ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కానీ నువ్వు దేవునికి ఆశీర్వాదకరంగా లేవు. అది మెయిన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కానీ దేవునికి మనం ఆశీర్వాదకరంగా లేం. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలలో ఏంటి తెలుసా, మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిని కనబడేటువంటి ఆశీర్వాదం. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనపడాలి ప్రభువా. తాత్కాలికంగా కాదు, ఇంకా చెప్పాలంటే నా ఆయుష్ ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు నా కుటుంబం బాగుండాలి, ఆ తర్వాత మీ ఇష్టం ప్రభా అని ప్రార్థన చేయలేదు. నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబము తరతరములు నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. అలా కోరుకోండి ఈరోజు. అలా కోరుకున్నాడు కాబట్టే దావీదు చనిపోయిన తర్వాత దేవుని బిడ్డరా, మరి దాని తర్వాత తన కుమారుడైన సొలొమోను పరిపాలిస్తాడు. సొలొమోను తర్వాత తన కుమారుడైన మరి సొలొమోను తర్వాత నెక్స్ట్ రెహబాము పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలోనే 12 గోత్రాలు చీలిపోతాయి. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు, 2 గోత్రాలేమో యూదా గోత్రాలుగా మార్చబడతాయి. అయితే యూదా గోత్రంలో మాత్రం దావీదు వంశావళిలో వారు, ఆ సంతానం వారు మాత్రమే దేవుడు వారిని ఎన్నుకొని, వారిని యూదా వంశంలో యూదా గోత్రమును ఎన్నుకొని దేవుడు రాజులుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. లాస్ట్కు యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తును దేవుడు అదే గోత్రంలో నుంచి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనం కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే చాలామంది మరి గుడ్డివాడు ఏం చేస్తాడంటే, యేసయ్యా నన్ను కరుణించనని, కానీ దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తాడు. దావీదు పేరు ప్రకటన గ్రంథం వరకు కూడా వినపడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు చిగురు అని మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదుకు ప్రార్థన చేశాడు, నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలని. ఈరోజు మనం కూడా, దేవా నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడిన. ప్రతిరోజు చేయండి ఈ యొక్క చిన్న మాట, యేసయ్యా దయచేసి నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడను గాక. అందుకే 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, భూమి ఆకాశము కలగజేసిన యెహోవా వలనే నాకు సహాయం కలుగుతున్నది. ఈరోజు మన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తున్నారని? ఎవరో దాతలు సహాయం చేస్తారులే, ఎవరో పలానా ఫారినర్స్ సహాయం చేస్తారులే, లేకుంటే ఎవరో మన సంస్థ నాయకులో లేకుంటే ఎవరెవరో మనకు చేయాలని కాదు. కానీ వారు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు సహాయం చేసినా అన్ని సహాయాలు తాత్కాలికంగా ఉంటాయి. కొంతమంది
మరి ఏం చేస్తారంటే నాకు మా సహోదరులు నా విశ్వాసులు ఉన్నారులే, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారులే అని అనుకోవచ్చు. దేని బిడ్డారా ఒక్కోసారి వారు కూడా మర్చిపోవచ్చు ఒక్కోసారి. కాబట్టి ఎవరి మీద ఆధారపడద్దు. కొంతమందికి ఉద్యోగం ఉందంటే కనుక ఉద్యోగము మనకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి చేస్తున్నాం, కానీ దాని మీద ఆధారపడద్దని. మన ఆధారం దేవుడే, మన ఆధారం దేవుడే. కాబట్టి దేవుని మీద మనము ఆధారపడాలి. అది ఆ ప్రార్థన చేయాలి. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి. కాబట్టి ముగ్గురు చేశారు ఈ ప్రార్థన. ఏం చేశారు తెలుసా? అబ్రహాం కోరుకున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించమని. యాకోబు కోరుకున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు. యాకోబును దేవుడు ఆశీర్వదిస్తే ఏం చేశాడు తెలుసా? యాకోబు పేరు తీసేసి యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలులు ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే ఎంత గొప్పది. అది ఉన్నది చాలా చిన్న దేశమే, కానీ వారికి ధీటైన జ్ఞానవంతులు కానీ వారికి ధీటైనటువంటి జ్ఞానంలో టెక్నాలజీలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మించిన వాడు ఎవరు లేరు. దేవుడు అంత చక్కటి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఈరోజు ఏ దేశము వారి మీద, ఎన్ని దేశాలు వారి మీదకి వస్తున్నా అసలు ఓటమి అనేది లేకోకుండా వారిని దేవుడు అలా అంత గొప్పగా హెచ్చించాడు దేవుడు. ఈరోజు మనం పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సైంటిస్టులు అందరూ ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలే. ఎందుకంటే దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా నిలిచిపోతుంది. దేవుని బిడ్డలారా, తర్వాత దావీదు అలాగే కోరుకున్నాడు. నాలుగోదిగా మీరు మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో మీరు 9-10 వచనాలు చూస్తే, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఎబ్బేజు అనే వ్యక్తి, ఎబ్బేజు అంటే వేదన, లేదా మన భాషలో చెప్పాలంటే ఏడుపు మొహం వాడు అని, అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. అందుకే అలా తల్లి వేదనతో నేను కన్నాను కాబట్టి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఈ ఎబ్బేజు అంటే ఏంటంటే దేని బిడ్డలారా, అతను తన సహోదరుల కంటే బహుశా చాలా చిన్నగా ఉండేవాడు, తర్వాత చాలా దీనస్థితిలో ఉండేవాడు. ప్రార్థన చేశాడు, ప్రభా నీవు నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో, కీడు నుండి నన్ను తప్పించుము. ఈ 4 మాటలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు ఎబ్బేజు అంట తన సహోదరుల కంటే ఎక్కువగా ఘనం పొందాడు. అంటే నువ్వు కోరుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజు కోరుకున్నాడు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను దీవించు. అంతే, ఆయనను ఆశీర్వదించాడు. ఈరోజు చూడండి, ఏ ప్రజల దగ్గర అయితే నువ్వు చులకనగా చూడబడుతున్నావో, ఏ ప్రజల దగ్గర అయితే నువ్వు తృణీకరించబడుతున్నావో, ఏ ప్రజల దగ్గర అయితే నువ్వు చిన్నచూపు చూడబడుతున్నావో, వారి మధ్యలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వారి మధ్యలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వారి మధ్యలో దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. కాబట్టి ఎబ్బేజు కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా, ప్రభా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా శాపము, నా దరిద్రము, నా అప్పులు, నాకున్న వేదన తీసివేయండి ప్రభా, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, నా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి అని మీరు కోరుకున్నట్లయితే, దేశంలో ఆశీర్వాదం కావాలనుకున్న వారు నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సో అలాగా కోరుకోండి. చూడండి దేని బిడ్డలారా, మన బైబిల్లో చూస్తే, కొత్త నిబంధనలో చూస్తే కనుక మార్కు సువార్త మీరు 10వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి తమ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించాలి, మా పిల్లల్ని ఆశీర్వదించాలనుకుంటే అక్కడ శిష్యులందరూ ఆటంకపరుస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, చిన్న పిల్లల్ని ఆటంకపరచుకుడి, ఇలాంటి వారిది దేవుని రాజ్యం అని వాళ్ళని పిలిచి చిన్నపిల్లల మీద చేతుల నుంచి వారిని ఆశీర్వదించారు. అంటే వారి తల్లిదండ్రులు కోరుకున్నారు, నా యేసయ్య వారిని ఆశీర్వదించాలి అని. ఈరోజు నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, పిల్లల తరమును దేవుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు నా పిల్లలను ఆశీర్వదించాలని కోరుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పిల్లలను ఆశీర్వదిస్తే వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, చక్కగా వారు ఆత్మీయతలు ఎదుగుతారు, దుష్ట సహవాసంలో, దుష్ట తలంపుల్లో పడిపోకుండా దేవుడు వారికి మంచి భవిష్యత్తుని ఇస్తాడు. దేవుడు పిల్లల కోసం ప్రార్థన చేయండి, దేవా నా పిల్లలు మీరు ఆశీర్వదించండి నాయన, నా పిల్లలు ఈ యొక్క పాపపు లోకంలో, పాపపు మాయలో పడిపోకుండా నా పిల్లలను కాపాడండి అని మీరు ప్రార్థిస్తే, ప్రార్థించిన ప్రతి పిల్లలను దేవుడు, దేవా నా పిల్లలు మీరు ఆశీర్వదించని కోరుకోండి, దేవుడు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయండి, ఏదో ఎవరికో ప్రార్థన చేయడం కాదు. ఇలా టీవీలో ప్రాక్యం చెప్తున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళకి ఏదో చెప్పడం కాదు. మాకు చేస్తే మేము ప్రార్థన చేస్తాం, కాకపోతే అన్నిటికంటే ముఖ్యం మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థన చేయాలి, మీ ప్రార్థన దేవుడు వినాలి. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రార్థన ద్వారా మన పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. ఆశీర్వదించబడినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా, మేము ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే నమ్మదగిన దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలన్నాం. అలా కోరుకొని మేము దీవించబడాలని మీరు మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే ఆశీర్వదించండి, మీరే దీవించండి ప్రభా. మీరే గొప్ప చేయండి ప్రభా. ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రతి దీవెన అనుగ్రహింపచేయండి. ఎంతమంది అయితే వేదనతో, బాధతో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నారో ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వేదన నుంచి ఆ అసమాధాన పరిస్థితి నుంచి విడుదల దయచేసి నెమ్మదిని, సమాధానం అనుగ్రహింపచేయమని యేసు నామములో దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.